విఘ్నేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కొన్న ఏనుగును రక్షించినటువంటి గణపతి. ఒక అడవిలో ఒక ఏనుగు ఉంటూ ఉండేది. దానికి ఒక చిన్న పిల్ల అన్నమాట. ఆ పిల్ల ఓ రోజుని అలాగా రాత్రి అలా పడుకుండిపోయింది. తెల్లవారింది. అడవిలో ఉండేటువంటి ఆ గొన్న ఏనుగు ఇంకా గుర్రు పెడుతూనే అలా పడుకునే ఉంది. ఇంతలో సూర్యకిరణాలు దాని మీద పడ్డాయి. ఎండకు గొన్న ఏనుగు చర్మం మండసాగింది. దాంతో నిద్ర వదిలింది. బలవంతంగా కళ్ళు తెరిచింది. చుట్టూరా చూసింది. కుందేళ్ళు జింకలు ఆడుకుంటున్నాయి. పక్షులు చెట్లపై కిచకిచలాడుతూ అరుస్తున్నాయి. పక్కకు తిరిగి చూసింది. తల్లి ఏనుగు కనపడలేదు. తను లేవడం ఆలస్యమైంది. అందుకే అమ్మ తనను వదిలి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది అని చెప్పేసి భావించుకుంది. ఇలా అప్పుడప్పుడు జరగడం గొన్నకు మామూలే. ఇంతలో దానికి బాగా ఆకలి వేసింది. తన చిన్నపాటి శరీరాన్ని అటు ఇటు కదిలించింది. మెల్లగా లేచి నిలబడింది. అమ్మ దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంది. ఆహారం కోసం అమ్మ ఎక్కడికి వెళుతుందో దానికి తెలుసు. కుందేళ్ళు నెమళ్లకు అమ్మ దగ్గరకు పోతున్నానని చెప్పేసి చెప్పింది. బయలుదేరింది. దారిలో చెట్ల కొమ్మలు విరుస్తూ సందడి చేస్తూ నడక సాగించింది. ఇంతలో దానికి ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు ఆకులంటే గొన్న ఏనుగుకి చాలా ఇష్టం. వెంటనే తొండానికి పని చెప్పింది. తొండంతో చెట్టు కొమ్మలను విరిచి వాటి ఆకులను నోట్లో పెట్టుకుని నమలసాగింది. చెట్ల ఆకులు తీయగా ఉండడంతో ఇష్టంగా తినసాగింది. ఇంతలో గొన్న ఏనుగుకు దాహం వేసింది. నీటి కోసం చెరువు వైపు నడవసాగింది. ఎంత దూరం నడుస్తున్నా చెరువు కనబడటం లేదు. తాను దారి తప్పినట్లు గుర్తించింది. ఒకవైపు దాహం వేస్తోంది, మరోవైపు దారి తప్పడంతో భయం వేయసాగింది. అంతలో దూరంగా ఒక నీటి మడుగు కనిపించింది. ఆ మడుగును అది ఎప్పుడూ చూడలేదు. ఆ ప్రదేశం కొత్తగా ఉంది. అయినా దాహం తీర్చుకోవాలి అనుకుంది. ఆనందంగా తొండం ఊపుతూ మడుగు వైపు నడకసాగింది. ఇంతలో ఒక చెట్టు కింద విగ్రహం కనపడింది. ఆ విగ్రహం అచ్చం తనలాగే ఉంది. దాహం మాట మరిచిపోయింది. కన్నార్పకుండా దానికేసే చూడసాగింది. తొండంతో విగ్రహాన్ని తాకి చూసింది. అది కదలలేదు, మెదలలేదు. విగ్రహం చుట్టూ తిరిగింది, కానీ ఏమీ కనపడలేదు. విగ్రహాన్ని చూస్తూ మడుగు వైపు నడిచింది. మడుగులో కాలు పెట్టి తొండంతో నీళ్లు తీసుకోపోయింది. ఒకవైపు తొండంతో నీళ్లు పీల్చుచుండగా మరోవైపు దాని శరీరం మడుగులో దిగబడిపోసాగింది. కాళ్ళ కదలటం లేదు. ఒడ్డుగా రాలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా ఊబి బయటకు రాలేకపోయింది. అప్పుడు దానికి అర్థమైంది, అది మడుగు కాదు ఊబి అని. భయం వేసింది. అమ్మ గుర్తుకు వచ్చింది. కష్టాలు వచ్చినప్పుడే కదా అమ్మ గుర్తొస్తుంది. ఆ విధంగా ఆ ఏనుగు కూడా ఒక్కసారి వాళ్ళ అమ్మ గుర్తు వచ్చింది. గట్టిగా ఘేంకరించింది. చుట్టూ చూసింది. తనను రక్షించే ఒక్క జంతువు కూడా కనపడలేదు. మెల్లమెల్లగా గొన్న ఏనుగు ఊబిలో దిగబడిపోసాగింది. ఇంతలో భగవంతుడు గుర్తొచ్చాడు. రక్షించమని పదే పదే మనసులో వేడుకుంది. దేవుణ్ణి ప్రార్థిస్తున్న గొన్న దృష్టి అక్కడ ఉన్నటువంటి విగ్రహం మీద పడింది. విగ్రహాన్ని చూస్తూ ఊబిలోంచి రక్షించమని వేడుకుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కని అమ్మ చెప్పే ఈ సమయంలో నువ్వు తప్ప మరెవరూ నన్ను రక్షించలేరు. గొన్న ప్రార్థన విగ్రహం ఆలకించింది. విగ్రహం నుంచి ఒక వెలుగు గొన్న ఏనుగు కంట పడింది. గొన్నను ఉద్దేశించి, నిన్ను రక్షించే బాధ్యత నాది. ఇక్కడి నుంచే నిన్ను ఊబిలోంచి తప్పిస్తాను. విగ్రహం నుంచి నా తొండం నీ దగ్గరగా వస్తుంది. నీ తొండంతో నా తొండాన్ని గట్టిగా పట్టుకో, ఊబి నుంచి బయటపడవచ్చు అన్నాడు గణపతి. మొర ఆలకించినందుకు గణపతికి దండం పెట్టింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాజాయే సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతికి ఆ విధంగా దండం పెట్టుకుని ప్రార్థించింది. విగ్రహం నుంచి గణపతి తొండం ఊబి దగ్గరగా వెళ్ళింది. ఊబి దగ్గరగా వచ్చినటువంటి గణపతి తొండాన్ని తన తొండంతో గట్టిగా పట్టుకుంది ఈ గున్న ఏనుగు. గణపతి తొండం సహాయంతో గున్న ఊబి నుంచి బయటపడింది. ప్రాణాలతో బయటపడినటువంటి గున్న గణపతి ముందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. విగ్రహంలోంచి గణపతి తనను దీవిస్తున్నట్టు గున్న భావించింది. అనంతరం అమ్మ కోసం అడవిలోకి పరుగు తీసింది. దీనిలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు వేరే ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కని ఎలుగెత్తి ప్రార్థిస్తే ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. అదే పై కథలో ఉండేటువంటి సారాంశం. అదేవిధంగా గజేంద్ర మోక్షంలో కూడా అంతే కదా. గజేంద్రుడు ప్రార్థిస్తే ఆ విష్ణుమూర్తి ఆయుధాలు అవన్నీ కూడా మర్చిపోయి పరుగు పరుగున వచ్చి రక్షించాడు. ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు కదా. ఆ విధంగా అప్పుడు కూడా ఏనుగుని మొసలి బారి నుంచి రక్షించాడు. స్వస్తి.